నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా నారాయణ్ గారు. ఆయన యోగా జర్నీ ఏంటి? అండ్ యోగాని అలాగే లా ఆఫ్ అట్రాక్షన్‌ని కలిపి అందిస్తున్నారు. దానిలో మర్మం ఏంటి? ఇవన్నీ డీటెయిల్‌గా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ యోగా అసలు యోగాని ఎందుకు చూస్ చేసుకోవాల్సొచ్చింది? అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌లో మీరిప్పుడు యోగా గురువుగా ఉన్నారు. హౌ ఇట్ పాసిబుల్? యాక్చువల్‌గా యోగా నేను చూజ్ చేసుకోలేదు యోగాని. యోగా మిమ్మల్ని చూస్ చేసుకుందా? యోగే నన్ను చూజ్ చేసుకుంది. వావ్! ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ ఇంటర్మీడియేట్ అయిన తర్వాత వాట్ టు డూ అనేది ఆలోచిస్తున్నప్పుడు హ్మ్. మా ఫ్రెండ్స్ అందరూ ఎంసెట్ రాద్దాం, హ్మ్. లేకుంటే ఇంజినీరింగ్ సైడ్ వెళ్దాం, మెడికల్ సైడ్ వెళ్దాం, లాయర్ అవుదాం. ఈ విధమైనటువంటి వాతావరణంతో ఉన్నారు. హ్మ్. నేను అలా కాకుండా అందరితో కాకుండా డిఫరెంట్‌గా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించడం మొదలుపెట్టాను. హ్మ్. మా మాస్టర్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను ఒక పేరు చూశాను. ఒక పోస్టర్ ఉంటుంది. హ్మ్. యోగం మీ ఆరోగ్యం. హ్మ్. అప్పుడు నాకు అనిపించింది యోగం అంటే నాకు తెలీదు. ఆరోగ్యం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. మనం చదువుకునేటువంటి స్కూల్లో సైనింగ్ బోర్డ్స్ ఉండేవి. యోగం మీ ఆరోగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని. సో హెల్త్ అనేది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్‌కి హైయెస్ట్ ప్రయారిటీ. హ్మ్. దానివల్ల నేనేం చేశానంటే హెల్త్ ద్వారా మనం వెళ్తే బావుంటుంది అని చెప్పి నేను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకున్నాను. ఓకే. మెడికల్ ల్యాబ్ ఆ! టెక్నీషియన్. ఓకే. అప్పుడు యోగాని ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్, ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఇంటర్మీడియేట్ అయిన తర్వాత వైజాగ్‌లో నేను డిగ్రీ చదవడానికి వెళ్ళాను. బీఎస్సీ ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. అప్పుడు మా మిత్రుడు ఒకాయన బాగా బ్యాక్ పెయిన్ తోటి ఇబ్బంది పడతా ఉన్నాడు. సో, డాక్టర్ సజెస్ట్ చేశారంట, "మీరు యోగా చేస్తే మీకు కొంత రిలీఫ్ ఉంటుంది" అని చెప్పి. నన్ను కన్సల్ట్ చేయడం జరిగింది. నేను కూడా అప్పటికి టీచ్ చేస్తున్నారా యోగా నో. నో. మీరు? నేను ఓన్లీ నాకు యోగా నేను పర్సనల్‌గా ప్రాక్టీస్ చేయడమే. ప్రాక్టీస్. ఓకే. అప్పటి వరకు నేను యోగాని యాజ్ ఎ కాంపిటీటివ్ మోడ్‌లో అంటే స్కూల్ గేమ్స్, ఇంటర్మీడియేట్ గేమ్స్ జరుగుతుంటాయి. సో, అప్పట్లో యోగాని మనం పార్టిసిపేట్ చేసి మంచి అడ్వాన్స్ ఆసనాలు వేస్తే మన రిజల్ట్ వస్తుంది. నేను స్టేట్ మెడలిస్ట్‌ని యోగాలో. మంచి ఓహో! ఆసనాలు వేస్తుంటాను. సో, యోగా అప్పుడు ఏందంటే నేను డిస్ట్రిక్ట్‌లో ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ టైమ్ నా ఆహ్, ఆర్టికల్ వచ్చింది పేపర్‌లో. నన్ను మా మిత్రులు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను అప్రిషియేట్ మొదలుపెట్టారు. అప్పుడు అనిపించింది ఓహ్! యోగా అనేది నాకు ఒక మంచి నేమ్ తీసుకొస్తుంది. సో, యోగా ద్వారా నాట్ ఓన్లీ మీ ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఓకే. అని నాకు అనిపించింది. అప్పుడు నేను డిప్లొమా ఇన్ యోగా చేసి ఉన్నాను. సో, ఇతనికి యోగా టీచ్ చేయడం మొదలుపెట్టడం వల్ల వితిన్ 1 మంత్‌లో తనకి బ్యాక్ పెయిన్ ఉందన్న విషయం మర్చిపోయాడు. వితిన్ 1 మంత్‌లో వితిన్ 1 బ్యాక్ పెయిన్ ఉందన్న సంగతి. మర్చిపోయాడు. మీరు అప్పటికి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు లెవెల్‌లోనే. అవును. ఓకే. అప్పటికి నేను డిప్లొమా ఇన్ యోగా వైజాగ్‌లో చేస్తున్నాను. అది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి హ్మ్. యోగా అండ్ కాన్షియస్‌నెస్ ట్రస్ట్ అని ఒకటుంటుంది. బీచ్ ఓకే. రోడ్‌లో ఉంటుంది. అవును తెలుసు. సో, ఎప్పుడైతే ఇతను ఇలా ఉన్నాడో ఒకసారి అనుకోకుండా వాళ్ళ డాక్టర్‌ని కలిసాడు. ఇలా ఆర్థోపెడిషియన్‌ని. ఎవరైతే నీకు బ్యాక్ పెయిన్ ఉంది, నువ్వు సర్జరీ చేసుకోవాలి, లేదంటే నువ్వు జస్ట్ బెడ్ రిడెన్ బ్రేక్ ఇవ్వాలి, నువ్వు వర్క్‌లో ఎక్కువ బైక్ రైడింగ్ చేయకూడదు. ఇట్లా సజెస్ట్ చేశాడతను. ఓ రోజుని ఇతను హ్యాపీగా ఉండడం మా జస్ట్ అంటే యాక్టివ్‌గా యాక్టివ్‌గా ఉండటం. ఒక నార్మల్ హెల్తీ పర్సన్ ఎట్లా ఉంటాడో అలా ఉండడం డాక్టర్ గమనించి, "ఏంటి నువ్వు మళ్ళీ రావటం మానేసావేంటి 1 మంత్‌లో" అని చెప్పేసంటే తను చెప్పాడన్నట్టు. "ఇట్లా నేను యోగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. సో, ఐయామ్ ఫీలింగ్ బెటర్. ఈవెన్ ఐ ఫర్గాట్ దట్ ఐ హాడ్ ఎ బ్యాక్ పెయిన్" అనే విషయం అని చెప్పేసి చెప్పడం వల్ల నన్ను తీసుకురమ్మని చెప్పారంట డాక్టర్. హుహు. "హూ ఈస్ దట్ హూ టాట్ యూ? బ్రింగ్ దట్ గాయ్" అని. హ్మ్. నేను అప్పుడు ఇంకా డిగ్రీ స్టూడెంట్‌ని నేను. ఒక ఆర్థోపెడిషియన్ వెల్ నోన్ పర్సన్ పిలుస్తున్నాడంటే నాకు టెన్షనొచ్చింది. ఏమో ఏం చేస్తాడు ఇతను నన్ను తిడతాడేమో అని చెప్పి. సరే ఒక డాక్టర్ పిలిచాడు. అది కాకుండా ఇతను నాకు ఫ్రెండు రమ్మన్నాడు. లెట్ మీ గో అండ్ సీ వాట్ ఇట్ ఈస్ దేర్ అని అన్నప్పుడు తను నీకు ఏ క్వాలిఫికేషన్ అని యోగా చేస్తావనంటే నాకు డిప్లొమా ఇన్ యోగా ఉంది సార్. నేను అతనికి యోగా బ్యాక్ పెయిన్ నన్ను అడిగితే నేను చెప్పాను. నన్ను యోగా చెప్పమంటే చెప్పాను నేను. నేను కావాలని చెప్పలేదు. నాకేం తెలీదు సార్ అని చెప్పాను. అప్పుడు నన్ను టెన్షన్ చూసి నో, నో డోంట్ వర్రీ. నేను నిన్ను పిలిచింది నిన్ను తిట్టడానికి కాదు. ఐ వాంట్ టు సజెస్ట్ యూ అని అన్నాడు. అప్పుడు నాకు హమ్మయ్య! అనిపించింది. కామన్ సెన్స్ ఉంది. ఐ కామన్ హావ్ అనదర్ ఆ! ఒక మెట్టు ఎక్కబోతున్నానన్న ఫీలింగ్ ఆ! వచ్చింది. నాకు అర్థమైపోయింది. ఓకే. ఇతను కూడా మా మధ్యలో బ్యాక్ పెయిన్ డిస్కషన్ రాలేదు. తర్వాత తను సజెస్ట్ చేశాడు నాకు. ఈ యోగా అనేది నెక్స్ట్ చాలా ఒక వెపన్ ఇది. హ్మ్. ఇట్స్ వెరీ పవర్‌ఫుల్ వెపను.
సో దీన్ని ప్రొఫెషనల్గా ఎంచుకుంటే మంచిది అని అన్నాడు అతను. ఉమ్, ఇంకంతే, ఇంకా డిస్కషన్ ఏం చేయలేదు. నేను ఆ రోజుని హ్యాపీగా ఉండడం, నన్ను అప్రిషియేట్ చేయడము, ఆ, నేను హ్యాపీగా ఉన్నాను, మర్చిపోయిన ఆ విషయాన్ని. ఉమ్, తర్వాత ఒక రోజుని డాక్టర్ గారు పిలిచారు, ప్రొఫెషన్ ఎంచుకుంటే బాగుంటుంది అన్నారు. సో వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి అనుకుంటే, నేను ఆల్రెడీ డిప్లొమా ఇన్ యోగా చేసేటప్పుడు మాకు థెరపిటిక్ వ్యూలో, అంటే ఏదైనా ఒక ఎలిమెంట్స్, అంటే బ్యాక్ పెయిన్ ఉన్నా, ఆర్థరైటిస్ ఉన్నా, లేకుంటే ఆస్తమా ఉన్నా, హెడేక్ ఉన్నా, ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం క్యూర్ చేసే మెథడ్ మనకు తెలియదు. ఉమ్. జనరల్ డిప్లొమా ఇన్ యోగా తెలుసు. అప్పుడు నాకు అనిపించింది, లెట్ అస్ మేక్ ఇట్ యాజ్ థెరపిటిక్ వ్యూలో మనం యోగా కోర్స్ చేస్తే బాగుంటుంది అని అనిపించి నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. అప్పుడు నాకు ఎస్వేస్ అని స్వామి వివేకానంద యోగానుసంధాన సంస్థ ఉమ్, బెంగళూరులో ఉంది. ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర, వారు నాసా మాజీ సైంటిస్ట్. ఓకే. ఆయన సైంటిస్ట్గా రిజైన్ చేసి వచ్చి దాన్ని డెవలప్ చేశారు. అక్కడ నేను పీజీ చేశాను. ఇదేంటంటే మొత్తం ప్యూర్ ఒక ప్రాబ్లమ్ని ఫిజికల్గా, అంటే అనాటమీ అండ్ ఫిజియాలజీని అర్థం చేసుకుని, యోగాని అర్థం చేసుకుని, నేచురల్గా ఉన్న ఎలిమెంట్స్ని ఏ విధంగా తగ్గించవచ్చు. అంటే ఇక్కడ మీరు బీఎస్సీ ఎంఎల్సీ చేయడానికి వెళ్ళాలి మెడికల్ ల్యాబ్ ఎస్, టెక్నీషియన్గా. ఆ ఎడ్యుకేషన్ని ప్లస్ ఇక్కడ యోగాని రెండింటిని అనుసంధానం చేశారు. ఎస్, సో యాజ్ ఏ గురువుగా ఏంటి అంటే ఫస్ట్ శరీర తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటారు. ఎస్, ఆ శరీర తత్వాన్ని మీరు మీ బీఎస్సీ ఎంఎల్సీలో ఎస్, చేసేసారు. ఎందుకు ఏంటి అనేది, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే ఏ ఆర్గన్ ఎందుకు పనిచేస్తుంది. పాడవుతుంది, ఎస్, ఏ ఆర్గన్ ఫస్ట్ ఎందుకు పాడవుతుంది, ఎలా పాడవుతుందని తెలిస్తే పని చేస్తుంది ఎలా తెలిసిపోతుంది. ఎస్, ఎస్, సో ఆ ఎడ్యుకేషన్ మీకు ఇక్కడ యోగాలో బాగా బాగా ఉపయోగపడింది. ఉపయోగపడింది. యా, అంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు. అవును. నేను వెళ్ళింది మెడికల్ బ్యాక్గ్రౌండ్. ఎస్. నాకు అనాటమీ, ఫిజియాలజీ తెలుసు. వాట్ ఈజ్ అనాటమీ, వాట్ ఈజ్ ఫిజియాలజీ, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అనాటమీ, ఫంక్షన్ ఆఫ్ ఫిజియాలజీ, దీనికోసం నాకు డెప్త్ తెలుసు. నేను వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు ఆల్రెడీ అర్థమైపోయేది. ఓకే. సో నాకు తెలియవలసింది ఏంటంటే యోగా ద్వారా ఏ విధంగా క్యూర్ చేయాలి, ఎస్. ఈ ఆసన ప్రాణాయామ అప్లై చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, మన రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇస్తూ ఏ విధంగా అప్లై చేయాలనే దాని మీద. ఇక్కడ మనం టెక్నిక్స్, ఇప్పుడు మనకి యోగా టెక్నిక్స్ లో తీసుకుంటే ఎక్కువగా యోగా శ్వాస, శ్వాస, కంప్లీట్ శ్వాస, వాట్ యు బ్రీత్ యూ, అంటే నువ్వు ఏదైతే శ్వాస తీసుకుంటావో ఆ శ్వాస ఎంత ప్యూర్గా ఉంటే నీ బాడీ అంత ప్యూర్గా ఉంటుంది అనేది కాన్సెప్ట్, Yes. యోగా కాన్సెప్ట్ అంతా. Yes. సో ఇప్పుడు ఏదైనా పార్ట్ మనకి హార్ట్కి కానీ లంగ్స్కి కానీ లేదంటే మన పొట్ట భాగంలో కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఉండేటప్పుడు ఒక్క శ్వాస ఎలా కంట్రోల్ చేస్తుంది సార్? యాజ్ ఏ మీకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అట్ ది సేమ్ టైం యోగా బ్యాక్గ్రౌండ్, అసలు ఎలా పనిచేస్తుంది సార్? ఇది యాక్చువల్గా వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలా మందికి ట్రిగ్గర్ అవ్వదు. ఎవరైతే ఆ ఫీల్డ్లో ఉన్నారో, లేకపోతే దాని మీద ప్రాక్టీస్ అవగాహన ఉందో వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి ఫుడ్ తినకుండా, వితౌట్ ఫుడ్, హౌ మెనీ డేస్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్? నాదైతే నేను ఒక 3 days ఫుడ్ లేకుండా ఉంటా కదా. ఎస్, మ్యాక్సిమం ఇప్పుడు అన్న ఆచార్య గారు హంగర్ ఫాస్ట్ చేశారు. చాలా మంది స్ట్రైక్ చేస్తుంటారు, ఫాస్టింగ్ చేస్తుంటారు, ఏదో డిఫరెంట్ కాజ్ కోసం. సో విత్ ఇన్ 15 days నుంచి 30 days వరకు బాడీ సస్టైన్ అవ్వగలుగుతుంది వితౌట్ ఫుడ్. వితౌట్ వాటర్ సేమ్, లెస్ ఆర్ మోర్. వితౌట్ స్లీప్ కాంట్, at maybe 1 day or maximum 2 days. అవును. Okay, so without food at least 1 month, without water at least less or more same, without sleep only maximum 2 or 3, not more than that. ఎందుకంటే బాడీ సస్టైన్ కాదు. జస్ట్ క్లోజ్ యువర్ నోస్, now you can close your nose. How many days? Leave it days. No. How many hours? No. Leave the hours. How many minutes? No. It is a big question. What is very important in your life to sustain? Breath. నేను ఒకటి విన్నాను సార్, తాబేలు నిమిషంలో 16 సార్లు మాత్రమే. 16 కాదు, ఇంకా తక్కువే, 4 to 7. ఓకే, 4 to 7 అంతే. టైమ్స్ మాత్రమే బ్రెత్ బ్రీత్ తీసుకుంటుంది. సో అది 1000 years బ్రతుకుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన బ్రెత్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా తీసుకుంటాం. మనం తీసుకున్న ఆక్సిజన్ మన బాడీకి, ఇది బ్రెత్ అనేది ఇన్వాలంటరీ సిస్టమ్. ఈ బ్రీతింగ్ అనేది, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఇన్వాలంటరీ సిస్టమ్. అండ్ ఆల్సో గుడ్ థింగ్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ వాలంటరీ ఆల్సో వీ కెన్ డూ.
నో అదర్ సిస్టమ్ యూ కెన్ డూ ఇట్ వాలంటరీలీ. మీరు కావాలంటే మీరు మీ యొక్క డిఫరెంట్ ఆర్గాన్స్ని, ఇప్పుడు డైజెస్ట్ సిస్టమ్ని మీరు కావాలని మీరు పెద్ద చేయడం, చిన్నది చేయడం, ఇంకా చేయడం చేయలేరు. మేబీ యూ కెన్ కంట్రోల్ ద ఫుడ్. బట్ రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చేసరికి యూ కెన్ డూ ఇట్ వాలంటరీలీ, ఇన్వాలంటరీలీ. ఓకే. ఇప్పుడు మనకి రెగ్యులర్గా మన బ్రీతింగ్ అనేది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఇన్వాలంటరీ, మనకి సంబంధం లేకుండా జరుగుతుంది. మన ప్రమేయం లేదు అందులో. దెర్ ఇస్ నో సింగిల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫిజికల్లీ. బాడీకి అవసరం కాబట్టి తీసుకుంటుంది. అదే మనం ఈ ప్రాణాయామం అనేది ఎలా చేస్తాం, వాలంటరీ బ్రీతింగ్ చేస్తాం. కావాలని మన దగ్గర ఉన్నటువంటి రైట్ లెఫ్ట్ లంగ్లో మొత్తం 5 లోబ్స్ ఉంటాయి. ఈ లోబ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం పూర్తిగా స్లోగా కంట్రోల్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ చేస్తుంటాం. ప్రాణాయామం అంటే ఇట్ ఈస్ దట్ కంట్రోల్ ద బ్రెత్. ఓకే. అంటే రెగ్యులేట్ చేయాలి. యూ కెనాట్ అవాయిడ్ ఇట్. మీరు తీసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్లో అండ్ స్టడీగా, మీరు అన్నట్టు టాటాయిస్ తాబేలు ఏదైతే ఉందో అది చాలా స్లోగా తీసుకునేది. డాగ్ చూడండి బ్రీతింగ్ ఎలా చేస్తుంది, చాలా ఫాస్ట్. అందుకే డాగ్ యొక్క లైఫ్ స్పాన్ 10 to 12 years అంతే. సో ఇక్కడ మనం యోగా ప్రాణాయామం అనేది వెరీ హైలీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకే ప్రాణాయామంలో ఒక శ్లోకం ఉండదు, ప్రాణశేదం వసే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీక్ష ప్రజ్ఞాంచ విదేహి నహితి. అంటే ప్రాణ ఈజ్ ఎవ్రీథింగ్. వితౌట్ ప్రాణ వీ కెన్ సస్టైన్ ఇన్ దిస్ లైఫ్. అంటే ఇప్పుడు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర లేకుంటే చెప్తుంటారు కదా మన వాళ్ళు. అంటే ఈ ఒక విషయం ఏదైతే లేదు, ఏదైతే మనం చూడలేమో, ఏదైతే చూస్తున్నామో దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. మన ఇన్నర్ వరల్డ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అవుటర్ వరల్డ్. మనం ఏదైతే ఇన్నర్ వరల్డ్ మనం క్రియేట్ చేయగలుగుతామో అది అవుటర్ వరల్డ్లో కూడా సేమ్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఒక మదరు వాళ్ళ చైల్డ్ని ఏ విధంగా అయితే రక్షిస్తుందో ఈ ప్రాణ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్. వితౌట్ ప్రాణ వీఆర్ నో మోర్. సో మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఈ ప్రాణాన్ని ఈ శ్లోకాన్ని మెమరైజ్ చేసుకుని ఇది ఇంత ఇంపార్టెంట్ అని చెప్పి ప్రాణాయామం చేస్తూ ఉంటాం. సో అందువల్ల ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాణాయామం అనేది మేజర్గా ఎక్కడ మనం ఎక్కువ ఉపయోగిస్తామంటే మన యొక్క బాడీ మైండ్ని కనెక్ట్ చేయడానికి ఒక బ్రిడ్జ్ కూడా ఉపయోగపడుతుంది. బాడీని మైండ్ని కనెక్ట్ చేయడానికి ఒక బ్రిడ్జ్ ప్రాణాయామం. ఇప్పుడు మైండ్ ఒకటి ఉంది, అంటే బ్రెయిన్. మైండ్ అంటే ఇట్ ఇస్ ఏ థాట్ ఫ్రమ్ విచ్ అరైజెస్ ఫ్రమ్ ద బ్రెయిన్. సో ఇది ఏం చేస్తుందంటే మన యొక్క మైండ్, ఇప్పుడు మన ఫిజికల్ ఇక్కడ ఉన్నాం, మన మైండ్ ఎక్కడో ఉంటుంది. వాట్ నెక్స్ట్ అని సమ్వేర్ వేర్ ఎవర్ ఇట్ వాంట్స్ ఇట్ గోస్. దానికి ఎవరు ఏమి బౌండరీస్ ఉండవు దానికి బౌండరీస్ అసలు బౌండరీస్ పెట్టినా అక్కడ ఆగదు. అంటే అందుకే థాట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ థాట్స్ని తగ్గించడానికి యోగా ఏం చెప్తుందంటే చిత్త వృత్తి నిరోధ. చిత్త అంటే మైండ్, వృత్తి అంటే మైండ్లో వచ్చేటటువంటి థాట్స్. అంటే ఈ యొక్క థాట్స్ని రెగ్యులేట్ చేసి ఆ యొక్క ఇన్ఫ్లక్చువేషన్ ఉన్నటువంటి థాట్స్ని ఒక ప్రాపర్ అలైన్లో తీసుకొచ్చి స్లో డౌన్ చేయాలి. యూ కెనాట్ కంట్రోల్ యువర్ మైండ్, యూ కెన్ ఓన్లీ రెగ్యులేట్ యువర్ మైండ్. యోగ చిత్త వృత్తి నిరోధ. ఇప్పుడు ఈ మైండ్ను మనము ఏ విధంగా కంట్రోల్ చేస్తామంటే ఎప్పుడైతే మన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తామో, అంటే ఆసనాలు పోస్చర్స్ అంటాం, అవి మనం చేసేటప్పుడు బ్రీతింగ్ని చేసి కోఆర్డినేషన్ చేసి మనం ఆసనాలు చేయగలిగితే మన మైండ్ అనేది మన ఆధీనంలో ఉంటుంది. దాన్నే సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. ఇప్పుడు ఆసనాస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీ ఆసన మనకి ప్రతి అంగానికి ప్రతి అవయవానికి ఒక ఆసన అనేది ఉంది మనకి యోగా శాస్త్రంలో. ఈ ప్రతి అవయవం అంగం మనం వన్స్ వీ డన్ ద ఎక్సర్సైజ్ అబౌట్ ద మనకి ఏదైతే బాడీకి సంబంధించిన ఆర్గాన్స్ ఉంటాయో ఆ ఎక్సర్సైజ్ తర్వాత ప్రాణాయామ చేయడానికి వెళ్తారు. బిఫోర్ ప్రాణాయామ చేయరు, జస్ట్ రిలాక్సింగ్ బ్రీతింగ్ చేసి ఆఫ్టర్ దట్ ప్రాణాయామకి వెళ్తారు. అంటే బాడీ పార్ట్స్ కి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ప్రాణాయామం చేయటంలో ఉన్న మర్మం ఏంటి సార్? యాక్చువల్గా ప్రాణాయామం కంటే కూడా అలా మనం యోగా ఎందుకు చేయాలి? ఫస్ట్ వన్ షుడ్ క్వశ్చన్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్. వై షుడ్ ఐ డూ యోగా? వాట్ ఈస్ ద పర్పస్ దట్ ఐఎమ్ డూయింగ్ యోగా?
టు గెట్ మోక్ష ఆర్ టు గెట్ హెల్త్, టు బీ బ్లిస్ఫుల్, టు బీ హెల్దీ, టు బీ ఎనర్జెటిక్, To ఎవ్రీథింగ్. be healthy, it seems. త్రూ యోగా యూ కెన్ హ్యావ్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్. Okay. బట్ మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారో దాని మీద బేస్ చేసి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా లెటస్ మేక్ ఇట్ ఏ మోడర్న్ లైఫ్ స్టైల్. Mm. ఇప్పుడు మనం అందరం కూడా హెల్తీగా ఉండాలి. డే టు డే లైఫ్లో మీ వర్క్ని మీరు ప్రాపర్గా చేయాలంటే యూ షుడ్ బి వెరీ హెల్దీ, యాక్టివ్గా ఉండాలి. మీరు మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ బాగుండాలి, అప్లిఫ్ట్ అవ్వాలి. ఇది యోగా ద్వారా అవుతుంది. Okay. ఈ యోగా అంటే ఏంటంటే చాలామంది యోగా అంటే ఆసనాలు అనుకుంటారు, Mm. యోగా అంటే ప్రాణాయామం అనుకుంటారు, అవును. యోగా అంటే మెడిటేషన్ అనుకుంటారు. అది మాత్రమే కాదు. యోగా అంటే ఓవరాల్ ఈ యొక్క బాడీని, Body consciousness. బాడీ కాన్షియస్నెస్, ఈ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అలైన్ చేయాలి. Okay. ఇది త్రూ యోగా ద్వారా సాధ్యమవుతుంది. ఎక్కువగా ఈ యొక్క ప్రాక్టికల్ మోడ్లో ఉండిపోతున్నాం, అంటే ఫిజికల్ వరల్డ్లో ఉంటున్నాం. అందుకే ఆసనాలు చేసి అక్కడ వరకు యోగానికి వదిలేస్తున్నాం. ఆసనాలు చేయడం మాత్రమే కాదు, ఆసనంతో పాటు మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. Thank you, sir. Thank you very నమస్తే. much.